మన పక్కన ఉన్న పాకిస్తాన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు బాగుపడరు, మనల్ని బాగుపడనివ్వరు. ఇక చైనా సంగతి సరే అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు తయారైంది వాళ్ళ వ్యవహారం. మన చుట్టూ ఉన్న ఈ చిల్లర గ్యాంగ్ చాలదన్నట్టు ఇప్పుడు కొత్తగా టర్కీ అనే దేశం కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టాలని తెగ ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళందరికీ తెలియని ఒక నిజం ఉంది. అదేంటంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ప్రపంచం చూడట్లేదని అనుకుంటుంది. కానీ దాని ప్రతి కదలికని గమనిస్తున్న పులి ఒకటి ఉంటుందని దానికి తెలియదు. ఇక్కడ ఆ పులే మన భారతదేశం. ఒకసారి ఊహించుకోండి, యూరోప్లోని ఒక దేశం మన దగ్గర నుండి ఆయుధాలు కొనుక్కోవడానికి క్యూ కడుతుంది. వాళ్ళ దేశంలో ఉన్న అతిపెద్ద మీడియా సంస్థ మా ప్రభుత్వానికి ఇండియా ఆయుధాలు కావాలి, అవే మనల్ని కాపాడతాయి అని స్టోరీలు రాస్తుంది. ఈ ఒక్క వార్తతో అటు టర్కీ ఇటు పాకిస్తాన్ వాళ్ళ బాస్ అయిన చైనా ఈ ముగ్గురి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంతకీ ఆ దేశం ఏమిటి, మన దగ్గర వాళ్ళు కొనుక్కోవాలనుకుంటున్న ఆయుధాలు ఏమిటి? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ స్టోరీలో ప్రపంచానికి ఇంతవరకు తెలియని ఒక సీక్రెట్ వెపన్ ఒకటి బయటపడింది. దాని పేరు వింటే చాలు శత్రువుల గుండె ఆగిపోవాల్సిందే. అదేంటో కూడా చెప్పుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మన భారతదేశ శక్తిని చూసి ప్రపంచం షాక్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మరి మనందరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది యూరోప్లోని గ్రీస్ దేశంలో మొదలైంది. గ్రీస్కి మన పాకిస్తాన్కి ప్రాణ స్నేహితుడైన టర్కీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్కి ఒక అలవాటు ఉంది. అదేంటంటే పక్క దేశాల విషయంలో వేలు పెట్టడం. ఇప్పుడు గ్రీస్ని బెదిరించడానికి పాకిస్తాన్ చైనాలతో కలిసి ఒక గ్రూప్ కట్టాడు. పాకిస్తాన్ దగ్గర నుండి డ్రోన్లు కొనడం, చైనాతో కొత్త ట్రేడింగ్లు, కాంట్రాక్టులు చేసుకోవడం లాంటివి చేస్తూ గ్రీస్ని రెచ్చగొడుతున్నాడు. పాపం గ్రీస్ ఏం చెయ్యాలో పాలుపోక తనను తాను కాపాడుకోవడానికి ఒక నమ్మకమైన స్నేహితుడి కోసం వెతుకుతుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ కళ్ళు హిందూ మహాసముద్రంలో మెరుస్తున్న మన భారతదేశం మీద పడ్డాయి. గ్రీస్లోని అతిపెద్ద అత్యంత గౌరవనీయమైన డిఫెన్స్ మీడియా సంస్థ పెంటా పోస్టాగ్మా ఒక సెన్సేషనల్ న్యూస్ పబ్లిష్ చేసింది. మన ప్రభుత్వం వెంటనే భారతదేశంతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర బ్రహ్మోస్ క్షిపణులను మనం కొనాలి, అవే మనల్ని టర్కీ నుండి కాపాడతాయి అని వాళ్ళ ప్రభుత్వానికి పబ్లిక్గానే రిక్వెస్ట్ చేసింది. ఈ వార్త బయటకు రాగానే అటు టర్కీ రాజధాని అంకారాలో, ఇటు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో, వాళ్ళందరికీ బాస్ అయిన చైనా రాజధాని బీజింగ్లో ఒకేసారి భూకంపం వచ్చినట్టయింది. ఎందుకంటే బ్రహ్మోస్ పేరు చెబితేనే చైనా పాకిస్తాన్లకు ప్యాంట్లు తడిచిపోతాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇది. ఒక్కసారి లాక్ చేస్తే టార్గెట్ను మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అలాంటి బ్రహ్మోస్ ఇప్పుడు మెడిటేరియన్ సముద్రంలోకి అంటే టర్కీ పెరట్లోకి రాబోతుందంటే వాళ్లకు భయం కాక మరేముంటుంది. కానీ ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. గ్రీస్ మీడియా బ్రహ్మోస్ గురించి మాట్లాడుతుంటే అందరూ అదే పెద్ద విషయం అనుకున్నారు. కానీ ఆ ఆర్టికల్లోనే చివరి పేరాల్లో ఒక పేరును ప్రస్తావించారు. ఆ పేరే ధ్వని. ప్రపంచానికి ఇప్పటి వరకు పెద్దగా తెలియని పేరు ఇది. ఇదే మన DRDO అత్యంత రహస్యంగా అభివృద్ధి చేస్తున్న హైపర్సోనిక్ గైడ్ వెహికల్. ఇది ఆయుధం కాదు, ఇది ప్రళయం. ఇంతకీ ఏంటి ఈ ధ్వని స్పెషాలిటీ? సింపుల్గా చెప్తాను వినండి. మన బ్రహ్మోస్ మిసైల్ సౌండ్ వేవ్ కన్నా 3 రెట్లు వేగంతో ప్రయాణిస్తే ఈ ధ్వని సౌండ్ వేవ్ కన్నా 6 రెట్లు వేగంతో దూసుకుపోతుంది. అంటే మీరు ఇక్కడ బటన్ నొక్కేలోపే అది శత్రు దేశంలోని లక్ష్యాన్ని ఛేదించి మసి చేసేస్తుంది. ఇది మామూలు మిసైల్లా నేరుగా వెళ్ళదు. భూమి వాతావరణంలోకి ప్రవేశించాక గాల్లోనే తన దిశను మార్చుకోగలదు. అంటే శత్రువుల రేడార్లకు ఇది ఒక పట్టాన చిక్కదు. వాళ్ళు మిసైల్ ఇటు వస్తుంది అని అటువైపు చూసేలోపే ఇది వేరే వైపు నుండి వచ్చి వాళ్ళ పని పట్టేస్తుంది. ఇక్కడే అసలు కిక్కుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవి? అమెరికా వాళ్ళ థాడ్, ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్. ఎంత పెద్ద మిసైల్స్నైనా గాల్లోనే పట్టుకుని నాశనం చేయగలమని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మన ధ్వని ముందు అవన్నీ బలాదూర్. థాడ్, ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థల కళ్ళు గప్పి వాటిని దాటుకుని వెళ్ళి లక్ష్యాన్ని నాశనం చేయగల సత్తా మన ధ్వనికి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధ్వని అనేది ఒక మాయా అస్త్రం. దాన్ని ఆపగల వ్యవస్థ ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టలేదు. సో గ్రీస్కి మనం బ్రహ్మోస్ అమ్మితేనే టర్కీ, పాకిస్తాన్, చైనాలు అంతగా భయపడిపోతే ఇక ధ్వని లాంటి ఆయుధం మన దగ్గర ఉందని తెలిసాక వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ నిద్ర చెడిపోవడం ఖాయం. గ్రీస్ మనతో చేతులు కలపడం అనేది
కేవలం ఒక ఆయుధ ఒప్పందం కాదు, ఇది ఒక జియో పొలిటికల్ గేమ్లో మనం వేసిన మాస్టర్ స్ట్రోక్. టర్కీ, పాకిస్తాన్ ఇస్లామిక్ బ్రదర్స్ అని చెప్పుకుంటూ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం టర్కీకి బద్ధ శత్రువైన గ్రీస్కి అండగా నిలబడడంతో వాళ్ళ కూటమికి నేరుగా మెడిటేరియన్ సముద్రంలోనే చిక్పెట్టాం. కుక్కకాటికి చెప్పు దెబ్బ అన్నట్టు వాళ్ళు మనకు కాశ్మీర్లో తలనొప్పి సృష్టిస్తే మనం వాళ్లకు యూరోప్లో చుక్కలు చూపిస్తున్నాం. ఇక చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI పేరుతో ప్రపంచ దేశాలకు అప్పులిచ్చి వాటిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. యూరోప్లోకి ప్రవేశించడానికి చైనాకు గ్రీస్ ఒక ముఖ్యమైన గేట్వే. ఇప్పుడు అదే గ్రీస్ మనతో సైనిక వాణిజ్య భాగస్వామ్యం పెట్టుకుంటే చైనా ప్లాన్ అక్కడితో బెడిసి కొట్టినట్టే. చైనా పాకిస్తాన్ ద్వారా నిర్మిస్తున్న CPEC కారిడార్కు పోటీగా మనం గ్రీస్ ద్వారా ఒక కొత్త ఇండో యూరోప్ వాణిజ్య మార్గాన్ని సృష్టిస్తున్నాం. అంటే చైనా ఆటను వాళ్ళ పెరట్లోనే కట్టిపడేస్తున్నాం. ఇకపోతే పాకిస్తాన్కి టర్కీ ఒక్కటే పెద్దన్న లాంటి సపోర్ట్. ఇప్పుడు ఆ టర్కీనే మన దెబ్బకి సైలెంట్ అయిపోతే పాకిస్తాన్ పరిస్థితి చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అవుతుంది. అంతర్జాతీయ వేదికలపై వాళ్ళ గొంతు వినిపించేవాడే ఉండడు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రపంచ వేదిక మీద మన భారతదేశ పాత్ర పూర్తిగా మారిపోవడం. ఒకప్పుడు మనం ఆయుధాల కోసం అమెరికా, రష్యాల వైపు చూసేవాళ్ళం. కానీ ఈరోజు యూరోప్లోని ఒక దేశం మన వైపు ఆశగా చూస్తుంది. ఎందుకు? దానికి ఒకే ఒక్క కారణం ఉంది. అమెరికా లాంటి దేశాలు ఆయుధాలు అమ్ముతాయే తప్ప వాటి టెక్నాలజీని ఎవరికీ ఇవ్వవు, బోలెడన్ని షరతులు పెడతాయి. కానీ మన దేశం అలా కాదు. మనం గ్రీస్కి ఏం ఆఫర్ చేస్తున్నామో తెలుసా? మీకు కేవలం క్షిపణులను అమ్మడం కాదు, వాటిని మీ దేశంలోనే మాతో కలిసి తయారు చేసుకునే అవకాశం ఇస్తాం. మీకు టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తామని చెబుతున్నాం. అంటే మేము మీకు చేపలు అమ్మడం కాదు, చేపలు ఎలా పట్టాలో కూడా నేర్పిస్తామని భరోసా ఇస్తున్నాం. ఇదే మనల్ని నమ్మకమైన పార్ట్నర్గా నిలబెడుతుంది. మనం కేవలం వ్యాపారం చూడట్లేదు, స్ట్రాటజీకి రిలేషన్ పెంచుకుంటున్నాం. ఈ ఒక్క యాక్షన్తో భారతదేశం యూరోప్ డిఫెన్స్ సెక్టార్లో ఒక హీరోలా ఎంట్రీ ఇచ్చింది. మనం కేవలం ఆయుధాలను సరఫరా చేసే దేశం కాదు, ప్రపంచ భద్రతను నిర్దేశించగల ఒక శక్తి అని గట్టిగా చాటి చెప్పాం. సో చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ధ్వని అనే పేరు ఇప్పుడు గ్రీస్లో మారుమోగుతుంది. కానీ త్వరలోనే ఈ పేరు మొత్తం ప్రపంచాన్ని వణికించబోతుంది. ఇది కేవలం ఒక మిసైల్ స్టోరీ కాదు, ఇది మారుతున్న భారతదేశపు స్టోరీ. ఇది ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగుతున్న 140 కోట్ల మంది భారతీయుల స్టోరీ. ఒకప్పుడు మనల్ని మూడో ప్రపంచ దేశమని హేళన చేసిన వాళ్ళే ఈరోజు మన ఆయుధాల కోసం, మన స్నేహం కోసం క్యూ కడుతున్నారు. ఇది ఆరంభం మాత్రమే. మెడిటేరియన్ సముద్రం నుండి హిందూ మహాసముద్రం వరకు భారతదేశం ఇప్పుడు ఒక కొత్త జియోపొలిటికల్ మ్యాప్ గీస్తుంది. టర్కీ, పాకిస్తాన్, చైనాల పీడకలుగా గ్రీస్ లాంటి మిత్ర దేశాలకు ఒక కొత్త ఆశాకిరణంగా మన దేశం అవతరించింది. మన ధ్వని శత్రువుల గుండెల్లో భయాన్ని నింపడమే కాదు, ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని కూడా నింపుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.